నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరన్నా? రమేష్ అన్న. రమేష్ ఆకుమర్తి. ఆకుమర్తి రమేష్ గారు. ఎలా ఉందంటారు కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు జరుగుతుంది, బాగా జరుగుతూ ఉందంటారా లేకపోతే లేదు ఏంటి? అంతా ప్రజలందరూ గమనిస్తున్నారు కదన్న, చాలా అంటే చాలా దారుణంగానే ఉంది కదా. కూటమి ప్రభుత్వం అనేది చెప్పుకోవడానికి తప్ప ప్రజలకు ఇచ్చేసేది అంటే మాత్రం ఏమీ లేదు. అంతా ద్రోహమే జరుగుతుంది, అంతా అన్యాయమే జరుగుతుంది. అందరూ కట్టినట్టే చూస్తున్నారు కదా, ప్రజలందరూ గమనిస్తారు. అది త్వరలోనే తెలుసుకుంటారు. అందరూ రోడ్డుకి ఎక్కేశారు. ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగులు ఎక్కారు రోడ్డు. ఇంకా ఆటోమేటిక్గా అందరూ కూడా అన్ని వ్యవస్థలు వస్తాయి రోడ్డు మీదకి. చాలా అంటే చాలా దారుణంగా ఉందన్న. రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? ఎవరికి ఏ ఇబ్బందులు జరుగుతున్నాయి అంటారు? మీకు తెలిసింది ఏంటంటారు ఇబ్బంది? ఈరోజు యూరియా గురించి తీసుకుందామన్న. దాని గురించి ఈరోజు రైతులందరూ రోడ్డు ఎక్కారు కదా. ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి అనేది లేదు. యూరియా కోసం ఇంత అలాగా పరితపించి లైన్లో ఉండి తెచ్చుకునే రోజులు ఎప్పుడు లేవు కదా. ఇప్పుడు జరిగేది అదే కదా, చూస్తున్నారు కదా జనం. రైతులు కూడా ఆటోమేటిక్గా రోడ్డు ఎక్కేసినట్టే కదా. ఇది అన్యాయం సరిపోదు కదా అన్న ప్రజలకి. ఓకే, అదే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు చెప్పారో అన్ని హామీలు నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఒకటి రీసెంట్గా కూడా ఉచిత బస్సు కూడా రన్నింగ్లో పెట్టారు. ప్రతిదీ అవుతా ఉంది కదా. మీకు ప్రజలకి ఇబ్బంది ఏం జరిగింది? దానివల్ల ఉపయోగం ఉందన్న. ఫ్రీ బస్ అనేది ఏం ఉపయోగం ఉంది? మహిళలు అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు వాళ్ళు ఇచ్చినా వెళ్తారు, ఇవ్వకపోయినా వెళ్తారు. ప్రయాణం అనేది ఆపుకోరు, ఉచితం అన్నా లేకుండా. ఉచితం ఎందుకన్నా ఉన్న వైద్యము చదువు గురించి డెవలప్మెంట్ పెట్టమన్నా సరిపోతుంది కదా. ప్రజలు కోరుకునేది మెయిన్ ఏంటి? వైద్యం, చదువు. దాని మించింది ఏముంది? ప్రజలకు కావాల్సింది ఉచిత బస్సులు, ఉచిత గ్యాసులు. ఇవన్నీ ఈయన ఇవ్వకపోయినా తెచ్చుకుని తింటారు. ఆ డెవలప్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు వల్ల అవుతుంది. ఆల్రెడీ అమరావతి కూడా సగం వరకు అయిపోయిందని చెప్పేసి చూపిస్తూ ఉన్నారు కదా. ఏముందన్న, అంత గ్రాఫిక్స్ కదా అన్నది. గ్రాఫిక్స్ అమరావతి చూపించారు, ఇంతకుముందు చేతుల చూపించారు గ్రాఫిక్స్లో. ఇప్పుడు అదే జరుగుతుంది ఆటోమేటిక్గా. ఇంకా చేయడానికి ఏముంది దాంట్లో? మీరు ఏదైతే అభివృద్ధి అంటున్నారో ఆ అభివృద్ధి అనేది లేకే జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లకి ఆగతి పట్టింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. లేదు, ఆయన చేసింది చెప్పుకోలేదు. వీళ్ళు చేయలేనిది చెప్పుకోవడం వీళ్ళకి అలవాటు. ఆయనకి చేసిందే చెప్పుకోలేదు. అందు గురించే ప్రజలు ఏం చేశారు మీ మాటలో చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి అనేది చాలా చేశారు కదన్న. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఈ హాస్పిటల్ గురించి. ప్రభుత్వ హాస్పిటల్ నిర్మించింది మెడికల్ కాలేజీలు తీసుకుంటే ఏమవుతుంది? 17 మెడికల్ కాలేజీలు తీసుకుంటే దాంట్లో 7 ఆటోమేటిక్గా పూర్తి చేస్తారు. మిగతా వాటికి ఇప్పుడు ప్రైవేట్ సంస్థకు అప్పచెప్పారు కదా. ఈ అభివృద్ధి అనేది తెలుస్తుంది కదా. ఇప్పుడు నాడు నేడు తీసుకున్న స్కూల్ తరపున తీసుకుంటే స్కూల్ ఒకప్పుడు ఎలాగుండేవి, జగన్ గారు వచ్చిన తర్వాత ఎలాగ ఉంది, ఇప్పుడు ఎలాగుంది అంతా గమనిస్తున్నారు కదన్న. పెద్ద స్కామ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా. అంటే 1 కోటి రూపాయలు బిల్లు పెట్టి 10 లక్షలతో పనిచేసేయడం, అది ఆ టైప్ చేసేది కూటమి ప్రభుత్వం మాత్రమే చేయగలదు. జగన్ గారు అంటే అటువంటిది ఏమి చేయలేదు.